మీ జీవితంలో ఎటువంటి విత్తనాలను విత్తుతున్నారు అది ముఖ్యం. మంచిని విత్తుతున్నారా, చెడుని విత్తుతున్నారా? చాలామంది జీవితాల్లో కొంతమంది చేతుల్లో ఏం పట్టుకుంటారు, అన్నీ కాకరకాయ విత్తనాలే పట్టుకుంటారు, చేదైనవే పట్టుకుంటారు, విత్తుకుంటా పోతారు. వారి జీవితం అంతా చేదే, అపవిత్రతే, అపవిత్రమైన చూపులే, అపవిత్రమైన కార్యాలే, అపవిత్రమైనటువంటి జీవిత విధానమే. చేదైన విత్తనాలు పట్టుకుని విత్తుకుంటా పోతారు. కొంతమంది జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి, వాళ్ళు మేలైన రీతిగా శ్రేష్టమైన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తారు. తీయనైన మధురమైనటువంటి విత్తనాలు విత్తుకుంటారట. ఆ తర్వాత కొయ్యాల్సిన సమయంలో వేటిని కోస్తారు? చేదైన వాటిని, పనికిరాని వాటిని. అపవిత్రమైన విత్తిన వాళ్ళు ఏం కోసుకుంటారు? కాకరకాయలే కోసుకుంటారంటే వారి జీవితంలో ఏం కోరుకుంటారు? కాకరకాయలే. మధ్యలో ఒక కాకరకాయ విత్తనాన్ని నువ్వు విత్తి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నాయన తీయనైనటువంటి మామిడికాయలు రావాలయ్యా అంటే వస్తాయా? ప్రార్థన వల్ల వీలవుతుందా? కాదు కదా. మీ జీవిత సరళి మార్చుకోవాలా, మీ బ్రతుకు మార్చుకోవాలా. ఇతరులని ఇబ్బంది పెట్టాలా, ఇతరులని అసూయపడాలి, ఇతరుల ఎడల మచ్చరపడాలి, వాళ్ళని ద్వేషించాలి, దూషించాలి, వాళ్ళని అవమానించాలి. పట్టుకో, చేదైన విత్తనాలు పట్టుకొని దేవునికి ఇష్టం లేని రీతిగా విత్తుకుంటా పోయావంటే ఒకరోజు అవి విత్తబడినవి ఫలిస్తాయి. ఫలించినప్పుడు సమృద్ధిగా నువ్వు చేదైన వాటినే కోసుకుంటావు. కాకరకాయలే నువ్వు తినవలసి వస్తుంది, అంటే చేదైన అనుభవాలు నువ్వు తినవలసి వస్తుంది. లేదా ఈరోజు నీ జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకోదు. యవనస్తులైనా సరే, పెద్దవారైనా సరే, ఏ వయసులో ఉన్నవారైనా ఒక మంచి నిర్ణయం. అలాగనే భార్యలు, మీరు బహుజాగ్రత్తగా మీ కుటుంబాలు కట్టుకోవాలా. మీరు విత్తుతున్న ప్రతి విత్తనము మీకు మళ్ళా తిరిగి ఎదురవుతూ ఉంది. అది చేదుగా ఎదురయ్యే విత్తనాలు మీరు విత్తుతున్నారా, లేకపోతే మధురమైనటువంటి ఫలాలను కోసుకునే విధంగా, అనుభవించే విధంగా విత్తుతున్నారా అనేది మీరు గ్రహించాలా. అంతేగాని బ్రతికినంత కాలము కుటుంబంలో అసూయ, ద్వేషాలతో, మచ్చరాలతో మీ జీవితాలు నింపుకొని ఎవరిని ప్రేమించే మనస్సు మీకు లేకుండా ద్వేషముతో ఉన్నట్లయితే మీ జీవితంలో ఒకరోజు వస్తుంది అన్నీ చేదైన విత్తనాలే మీరు తినవలసి వస్తుంది. కనుక మీరు ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకోండి. నా జీవితమే నా చేతుల్లో ఉంది, నేను ఏం విత్తుకుంటా వెళ్తున్నానో అదే నేను ఫలాలు కోసుకుంటూ వస్తాను. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, మీరు ఏదైతే విత్తుకుంటూ వెళ్తున్నారో అయ్యే ఫలాలు మీరు మళ్ళా కోసుకుంటారో. ఈరోజు ఏ ఫలాలు విత్తుతున్నారో? దేవుని వాక్య ప్రకారము నీతిని, యథార్థతను కలిగి, ఒక నిర్దిష్టమైన గురితో ఆత్మీయ జీవితాన్ని కలిగి, దేవుని యందలి భయము, భక్తి కలిగి తీసుకున్న నిర్ణయము, వేస్తున్న ప్రతి అడుగు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే నో డౌట్ మీరు శ్రేష్టమైనటువంటి ఫలాలు పొందుకుంటారు.